అల్లు అర్జున్ మామ కలిసిన అంశం ఒకటి ఉన్న చూద్దాం. దానికి ఏందనేది. చంద్రశేఖర్ రెడ్డి పాత స్నేహితుడు, కాంగ్రెస్ వాది. ఆయనతో ఫోన్లో మాట్లాడాన్న పిసిసి అధ్యక్షుడు. ఇక తెలుగు చిత్రసీమకు కాంగ్రెస్ కు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియని వాళ్లే ప్రభుత్వం పార్టీలపైన లేనిపోని విమర్శలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ కు రావడంతో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత సర్కార్కు తెలుగు చిత్ర సినిమాకు అన్ని రకాలుగా సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం గాంధీ భవన్కు వెళ్ళిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి నాకు పాత స్నేహితుడు, కాంగ్రెస్ వాది. గాంధీ భవన్కు వచ్చి వెళ్ళిన విషయం తెలుసుకొని ఆయనతో ఫోన్లో మాట్లాడాను. తర్వాత వచ్చి కలుస్తానని చెప్పారు. ఆయనతో తప్పకుండా మాట్లాడతా, ఏదైనా విషయాలుంటే చర్చించుకుంటాం. సంధ్యా థియేటర్ దగ్గర చోటు చేసుకున్న విషాదకర ఘటన తదనంతరం జరుగుతున్న పరిణామాలపై బారాసా భాజపా నేతలు రాజకీయ లబ్ధి పొందేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడేందుకు దీపాదాస్ మున్షి విముఖత. అంతకుముందు సినీ నటుడు అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత కంచాల చంద్రశేఖర్ రెడ్డి ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసేందుకు గాంధీ భవన్కు వచ్చారు. ఆ సమయంలో దీపాదాస్ మున్షి విలేకరుల సమావేశంలో ఉండడంతో ఆమె ఛాంబర్లో కూర్చున్నారు. ఆ తర్వాత ఆమె తన గదిలోకి వెళ్ళగానే చంద్రశేఖర్ రెడ్డి ఆమెను అనుసరించి వెళ్లారు. ఆయనతో ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించిన దీపాదాస్ మున్షి సుముఖత చూపలేదు. తర్వాత కలుద్దామన్నట్టుగా ఆమె చేయితో సంజ్ఞ చేశారు. దీంతో ఏమీ మాట్లాడకుండానే చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళిపోయారు. విలేకరుల మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేరు. రాష్ట్ర ప్రభుత్వం అయితే అల్లు అర్జున్ విషయంపైన చాలా సీరియస్గా ఉంది. ఇవన్నీ చూస్తున్నా మనకు అర్థమవుతున్నది, చాలా సీరియస్గా ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. సో చూద్దాం మరి ఏమవుతుందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.